రాత్రికాలపు ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మారని మార్పు చెందని మా దేవా, నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న మా గొప్ప యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఆదియు అంతమునైన దేవుడవు, అల్ఫా ఒమేగా అయ్యున్న దేవుడవు, ఉన్నవాడను అనువాడనను సెలవిచ్చిన దేవుడవు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఒకటే రీతిగా ఉండు దేవుడవు, మా పక్షమున తండ్రికి విజ్ఞాపనము చెయ్యు దేవా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, మీ నామాన్ని గనపరచడానికి, మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయమంతా, ఈ గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి. మా భారాలను, మా చింతలను మీరు తీర్చినారు. మా అక్కరలు, మా కొరతలన్నిటినీ దూరపరిచినారు. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, పగవారి నుండి, శత్రువుల నుండి మమ్మను తప్పించినారు దేవా. ప్రమాదాల నుండి, ఆటంకాల నుండి మమ్మను కాపాడినారు తండ్రి. ఈ దినమున మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన మీ పాదాల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఎక్కడైతే మీకు విరోధంగా ప్రవర్తించినామో, ఏ విషయంలో మీకు దుఃఖాన్ని కలిగించినామో దయతో మమ్మను క్షమించండి దేవా. మా నోటి ద్వారా, మా చూపుల ద్వారా, మా తలంపులు, క్రియల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని బట్టి, చెడును బట్టి మీ పాదముల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాము దేవా. మమ్మను క్షమించండి దేవా. మీ రక్తం ద్వారా మమ్మను కడగండి దేవా. పరిశుద్ధపరచండి, నీతిమంతులనుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ దృష్టికి యథార్థవంతులంగా, నిర్దోషులంగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి దేవా. మీ నామానికి మహిమకరంగా, మీకు సాక్షులుగా ఈ లోకంలో జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన మీకు మొరపెడుతున్న బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా. బిడ్డల ప్రార్థనలు మీరు వినండి దేవా. వారి కష్టాల నుండి, సమస్యల నుండి, శోధనల నుండి నీ బిడ్డలందరినీ సంపూర్ణంగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మమ్మను బాధించే సమస్యలు, మమ్మను బాధించే శత్రువులు, కొరతలు, అక్కరలు ఎంతో విస్తరించి ఉంటున్నాయి దేవా. మా మీదికి లేచేవారు అనేకములుగా ఉంటున్నారు ప్రవ్వా. అయ్యా, మమ్మను కనికరించండి దేవా. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించండి దేవా. మీ సహాయం లేకపోతే మా సమస్యలతోటి, మా శత్రువులతోటి, మా కష్టాలతోటి మేము నశించిపోతాము దేవా. దయచేసి మీరే మమ్మను జ్ఞాపకం చేసుకొని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుని వలన మీకు సహాయం, రక్షణ ఏమీ దొరకదని మమ్మను గూర్చి చెప్పుకునేవారు ఈనాడు మా చుట్టూ చాలా మంది ఉంటున్నారు దేవా. వారి మధ్య మాయడులా మీరే అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మీరే మాకు ఆశ్రయదుర్గముగా ఉండండి దేవా. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడుగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయాన ఎలుగెత్తి మేము మీకు మొరుపెడుచుండగా మీ పరిశుద్ధ పర్వతం నుండి మాకు ఉత్తరం ఇయ్యండి దేవా. మీరే మాకు ఆధారము తండ్రి. మీరే మా నిరీక్షణ దేవా. ఈనాడు ప్రవ్వా, మా మీదికి 10,000 మంది దండెత్తి వచ్చి మోహరించినను, మాపై నిందలు వేసినను, మమ్మను అవమానించినను, మాకు హాని కలిగించాలని చూచినను, మాకు నష్టాన్ని, దుఃఖాన్ని కలిగించాలని ప్రయత్నించినను, మీరే వారందరి నుండి నీ బిడ్డలమైన మమ్మను రక్షించండి దేవా. త్వరపడి మీ గొప్ప సహాయాన్ని మాకు అందించండి దేవా. మా ప్రతి పరిస్థితులన్నిటినీ చక్కబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో నీ ప్రజలందరి మీదికి మీ యొక్క ఆశీర్వాదములు మెండుగా కుమ్మరించండి దేవా. ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే ఆర్థికంగా చితికిపోయారో, అనేక నష్టాల పాలయ్యారో దయతో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ ఆశీర్వాదములు వారి ఎడల కుమ్మరించండి దేవా. బిడ్డలు చేసే పనులలో అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మిమ్మును ఆశ్రయించు వారందరూ ధన్యులని సెలవిచ్చారు కదా. ఈ సమయాన మేమంతా
కేవలం మిమ్మును మాత్రమే ఆశ్రయిస్తున్నాము దేవా. మిమ్మునే మా దిక్కుగా చేసుకుంటున్నాము తండ్రి. మీ మీదనే సంపూర్ణంగా ఆధారపడుతున్నాము. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మమ్మల్ని అందరినీ 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా, దయ చూపించండి తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భఫలం లేక బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు దృష్టించండి దేవా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అన్న వాగ్దానం బిడ్డలందరి పట్ల నెరవేర్చండి దేవా. ఈ సమయాన ఆశతో మీ వైపు చూస్తున్న భార్య భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు గర్భం పొందకపోవడానికి వారిలో ఏదైనా సమస్య ఉంటే మీరే దాన్ని తొలగించండి దేవా. మీకు అసాధ్యమైన కార్యం ఈ లోకంలో ఏదీ లేదయ్యా. దయతో బిడ్డలందరి ఎడల మీరే అద్భుత కార్యాన్ని జరిగించండి. మీకు సమస్తము సాధ్యమే తండ్రి. ఆనాడు అబ్రహాం శారాని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఇస్సాకు రిబ్కాని, హన్నాని, ఎలిజబెత్తుని మీరు జ్ఞాపకం చేసుకొని వారి పట్ల మీరే గొప్ప కార్యములు జరిగించారు. ఎన్నో సంవత్సరాలుగా పిల్లల కొరకు దుఃఖిస్తున్న బిడ్డలందరినీ కూడా ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చండి దేవా. సంతులేని దానిని కుమార్ల సంతోషము గల తల్లిగా చేసే దేవుడో తండ్రి. దయచేసి ఈనాడు పిల్లల పుట్టకపోవడానికి కారణము భార్యాభర్తల మధ్య ఏదైనా లోపాలు ఉంటే తీసివేయండి. వారి పాపాలను శాపాలను కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. డెలివరీకి వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సుఖమైన ప్రసవం కొరకు బిడ్డల్ని సిద్ధపరచండి. సేఫ్ అండ్ నార్మల్ డెలివరీ అయ్యేలాగున తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. డెలివరీలో ఎటువంటి కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ లేకుండా సమస్తము బాగుగా జరిగించండి దేవా. ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు రాకుండా, ఎలాంటి వైరస్ వారిని సోకకుండా క్షేమంగా తల్లి బిడ్డకు మంచి ఆరోగ్యం ఇచ్చి ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. బిడ్డలు స్కూల్స్కి, ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి దేవా. రక్షించండి దేవా. దుష్టు నుంచి, అపవాది నుంచి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు చెప్పిన మాట వినక మొండిగా ప్రవర్తిస్తున్న చిన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మార్చండి దేవా. చెప్పిన మాట వినే బిడ్డలుగా సిద్ధపరచండి. లోబడే హృదయాన్ని వారికి దయచేయమని, చిన్ననాటి నుండి మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా ఉండుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే సమస్యలలో ఉన్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని మీరే వారికి సహాయం చేయండి దేవా. సమాధానం లేని వారికి నెమ్మది, సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో మీ సహవాసంలో గడుపుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు మేము సమస్యలలో కూడా సంతోషంగా జీవించే ధన్యతను మాకు అనుగ్రహించండి దేవా. ఆత్మీయంగా బలహీనులైన వారిని మీరు బలపరచండి దేవా. చెడు వ్యసనాలకు, త్రాగుడుకు బానిసలైన వారందరినీ కూడా ప్రతి వ్యసనం నుండి, బానిసత్వం నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు అనేక విధాలుగా అపవాది చేత శోధించబడుతున్నారు, శ్రమలకు గురవుతున్నారు, శోధనల నుండి, సమస్యల నుండి తప్పించుకోలేని వారిగా ఉంటున్నారు. దయచేసి అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. శోధనకు లొంగక సహింపగలిగినంతకంటే ఎక్కువగా శోధింపబడనియని దేవుడవు మాతో ఉన్నారని ఎరిగి మీ వాక్యంతో సాతానును జయించుటకు మీరే శక్తిని మాకు దయచేయండి. ఈ రాత్రికాల సమయంలో బాధల్లో ఉన్న వారికి గొప్ప విడుదలను అనుగ్రహించండి. బంధకాలలో ఉన్న వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చెడు మార్గంలో ఉన్న వారిని మీ సన్మార్గంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మను ప్రతి సమస్య నుండి, ప్రతి ఆపద, ఆటంకం నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, అప్పుల భారాన పడి నలిగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎంతో మంది అప్పులు తీర్చలేక, కుటుంబాన్ని పోషించలేక అల్లాడిపోతున్నారు ప్రవ్వా. దయచేసి అట్టి వారికి మీ సహాయాన్ని అందించండి దేవా. దేవా, ఈనాడు మాకు ఐశ్వర్యం వద్దు, పేదరికం వద్దు. అనుదినము మా అవసరతలు, మా కొరతలు తీర్చండి దేవా.
మేమున్న స్థితిలోనే సంతృప్తిగా జీవించేందుకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఇంట్లో సరైన సౌకర్యాలు లేక, పిల్లలు ఫీజులు కట్టుకోలేక, మంచి బట్టలు కొనలేక, వారిని చదివించే స్తోమత లేక, తినడానికి ఆహారం లేక, ఉండడానికి గృహాలు లేక, పేదలుగా, అనాథలుగా, దిక్కులేని వారిగా బ్రతుకుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి స్థితిని మీరు మార్చండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మాకు అపాయం వచ్చినప్పుడు, అనారోగ్యం కలిగినప్పుడు చనిపోతామేమోననే ఆందోళన మాలో నుండి తీసివేసి బ్రతికినంత కాలం మీ వాక్యాన్ని అనుసరిస్తూ బ్రతికే ధన్యతను మాకు ఇవ్వండి నాయనా. పాపంలో పడిపోయి పాపంలోనే చనిపోకుండా మీ యందు భయభక్తులు కలిగి పరిశుద్ధంగా జీవిస్తూ మీ ద్వారా దీర్ఘాయువును పొందుకొని దినదినము మిమ్మును ఆరాధించే హృదయం ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరిచ్చిన మా జీవితాన్ని మా ఇష్టం వచ్చినట్లు గడపకుండా మీకు ఇష్టలంగా, మీకు సాక్షులంగా జీవించే మహాభాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, అనారోగ్య బారిన పడిన ప్రతి బిడ్డను కూడా మీరు కనికరించండి దేవా. మరణానికి సమీపంగా ఉన్న వారిని మీరు కనికరించండి తండ్రి. నానా విధములైన వ్యాధులతో, రోగాలతో మంచానికే పరిమితమయ్యి బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు ముట్టి స్వస్థపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆయుష్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే వారిని కాపాడమని బ్రతిమిలాడుచున్నాము దేవా. మరణకరమైన ప్రతి అపాయం నుండి, అనారోగ్యం నుండి మమ్మల్ందరినీ కాపాడండి తండ్రి. ఈ రాత్రికాల సమయంలో అనేక విధాలుగా శ్రమలలో, ఆటంకాలలో, శోధనలలో, కష్టాలలో, సమస్యలతో పోరాడుచున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. సంతోషం, నెమ్మది లేక జీవిస్తున్న వారిని మీరు కనికరించండి దేవా. బిడ్డల హృదయంలో గొప్ప సంతోషం, సమాధానం, నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు సరైన ఉద్యోగం లేక బ్రతుకు భారమయ్యి ఇబ్బందుల్లోనే జీవిస్తున్నారు దేవా. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్త ప్రకారం మంచి ఉద్యోగాన్ని వారికి అనుగ్రహించండి. చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారి సంపాదన సరిపోక ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే వారికి గొప్ప సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. ఈనాడు మా బిడ్డలు స్కూలుకు వెళ్తుండగా, కాలేజీలకు, యూనివర్సిటీలకు, ఉద్యోగాలకు వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. ఎలాంటి ఆటంకము, ఇబ్బందులు, ప్రమాదాలు జరగకుండా మీరే వారిని క్షేమంగా కాపాడండి దేవా. వారందరికీ మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఇవ్వండి దేవా. అయ్యా, తల్లి మరచిన, తండ్రి విడిచిన మీరు మరువని దేవుడవు తండ్రి. మీ బిడ్డలపై మీ కనుదృష్టి నుంచి మీరే వారిని రక్షించమని వేడుకుంటున్నాం తండ్రి. యవ్వనస్తుల చుట్టూ మీ భద్రత నుంచండి దేవా. సాతానుడు బిడ్డలకు ఆటంకం కలిగించకుండా మీరే వాడి క్రియను లయపరచండి దేవా. యవ్వన కాలంలో మిమ్మును సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి దేవా. యవ్వనస్తులు తల్లిని, తండ్రిని సన్మానించే హృదయం దయచేయండి ప్రవ్వా. కృప చూపించండి తండ్రి. అలాగే దేవా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఇండ్లు అమ్మాలని, కొనాలని, ల్యాండ్ అమ్మాలని, కొనాలని, ఇతర వస్తువులు, ప్రాపర్టీస్ అమ్మాలని, కొనాలని ప్రయత్నిస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. ఈనాడు బిడ్డలు ఎవరి ద్వారా మోసగించబడకుండా, నవ్వుల పాలవ్వకుండా, నష్టాల పాలవ్వకుండా మీరే వారికి మంచి జ్ఞానాన్ని, తెలివిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో మోకరించిన ప్రతి ఒక్కరి మొరను మీరు ఆలకించండి. వారి కన్నీటిని మీరు తుడవండి దేవా. మీ యొక్క ప్రేమ, ఆదరణ, ఓదార్పు, సహాయం బిడ్డలకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. అయ్యా, ఈనాడు మా శత్రువుల చేతిలో నుండి, మమ్మను బాధించే పరిస్థితుల నుండి, మమ్మను నిందించే మనుషుల నుండి మమ్మను రక్షించే దేవుడోగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మా కుటుంబాలలో నశించిపోతున్న ఆత్మలను మీరు రక్షించండి దేవా. లోకానికి, చెడు స్నేహాలకు, చెడు అలవాట్లకు బానిసలవుతున్న బిడ్డలందరినీ మీరు విడిపించండి దేవా. మీరే వారికి మారు మనసు, పాపక్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ వాక్యాన్ని పంపండి దేవా. వారితో మీరు మాట్లాడండి దేవా. బిడ్డలందరినీ సరిచేయమని
ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు కుటుంబంలో భర్త రక్షించబడలేదని భార్యలు బాధపడుచున్నారు, భార్య రక్షణ పొందలేదని భర్తలు బాధపడుచున్నారు, పిల్లలు రక్షించబడలేదని తల్లిదండ్రులు, అన్నదమ్ములు, తోడబుట్టిన వారు, బంధువులు రక్షణ పొందలేదని బాధపడుచుండగా బిడ్డల బాధలను మీరు తీర్చండి దేవా. మీరే వారిని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, పాపపు రోగముల నుండి నీ బిడ్డల్ని విడిపించండి దేవా. ఈ రాత్రికాల సమయంలో మానసిక వ్యాధులతో, శరీరంలో బలహీనతలతో, వివిధ రకాల అనారోగ్యాలను బట్టి బాధపడుచున్న ప్రతి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎన్నో సంవత్సరాలుగా పడకలకే పరిమితమయ్యి లేవలేని స్థితిలో సహాయం చేసేవారు కానరాక దిక్కులేక రోధిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, స్వస్థపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు కుటుంబంలో వారికి ప్రియమైన వారిని కోల్పోయి దుఃఖిస్తున్న బిడ్డలందరినీ మీరు ఓదార్చండి దేవా. వారి కన్నీటిని మీరు తొడవండి ప్రవ్వా. మీరే వారిని ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంతో మంది ప్రియులు ఉద్యోగం చేస్తున్నారు, వ్యాపారం చేసుకుంటున్నారు, ఇంకా రకరకాల పనులు చేసుకుంటున్నారు, ఎంతో కష్టపడుతున్నారు, ఎంతగానో ప్రయాసపడుతున్నారు. కానీ ప్రతిఫలం లేని వారిగా, అభివృద్ధి పొందలేని పరిస్థితుల మధ్య ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు దేవా. దయచేసి ఈ సమయాన అలాంటి బిడ్డల్ని మీరు కరుణించండి దేవా. వారి చేతి పనులను ఆశీర్వదించండి దేవా. వారు కూడా వారికి కలిగిన దానిలో మీకిచ్చి ఇంకా ఎంతో అభివృద్ధిని, ఆశీర్వాదమును పొందుకొనుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మా పక్షమును నిలిచి పోరాడే దేవుడోగా, మాకు సహాయం చేసే దేవుడోగా, మా ఎడల న్యాయం జరిగించే న్యాయవంతుడిగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, అందరూ బిడ్డలు కూడా పాపాన్ని విసర్జించి చెడుతనాన్ని అసహించుకొని మీ యందు భయం భక్తి కలిగి మీ ఎదుట నిర్దోషులుగా జీవించే పరిశుద్ధమైన జీవితాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించండి దేవా. శత్రు పన్నాగాల నుండి బిడ్డల్ని దాచండి దేవా. సాతాను దుష్ట శక్తుల నుండి, అంధకార క్రియల నుండి బిడ్డలందరినీ సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ సహాయాన్ని కోరుకుంటున్నాము దేవా. ప్రతి పరిస్థితిలో మీ యొక్క గొప్ప అద్భుత సహాయాన్ని మాకు అందించండి దేవా. దేవా, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడిగా, కష్టకాలంలో శ్రమ దినమందు మాకు తోడయ్యుండి మమ్మను ఆదరించే మా గొప్ప దేవుడుగా మా జీవితంలో మీరున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మా బాధలను మీకే చెప్పుకుంటున్నాము దేవా. మా మాటలను వినండి తండ్రి. మా బాధల నుండి, కష్టాల నుండి సంపూర్ణంగా విడిపించండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవించిన చిన్న బిడ్డలను, పెద్దవారిని, వృద్ధులను, యవ్వనస్తులను ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలందరినీ మీ చేతులుంచి దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు చేస్తున్న ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. అత్యధికమైన సఫలతను, ఆశీర్వాదమును, అభివృద్ధిని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి దేవా. రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ, దేని గురించి అయితే మేము ప్రార్థించలేకపోయామో దయతో మమ్మల్ని క్షమించండి దేవా. మా సహవాసాన్ని మీరు దీవించండి దేవా. బిడ్డలందరూ ప్రార్థిస్తుండగా వారి ప్రార్థనలకు మీరు జవాబు త్వరలోనే ఇస్తారని నమ్ముచూ స్తుతిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడవని స్తుతిస్తూ, ఆరాధిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక. గాడ్ బ్లెస్ యూ.